असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ స్వాగతం. ఇవాళ మనం కొన్ని తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల్ని తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. సంస్కృతంలో జ్ఞాతాత్ అజ్ఞాతం ప్రతి అంటే సూక్ష్మంగా మనకి తెలియనివి కనపడనివి వీలైనంత మన ఎక్స్పీరియన్స్ ద్వారా సైంటిఫిక్ బేసిస్ ద్వారా కూడా మనం తెలుసుకుందాం. ఇవాళ మన సబ్జెక్ట్ ఏంటంటే ఈ చక్రాస్ అంటే ఏమిటి, ఈ థర్డ్ ఐ చక్ర, ఆజ్ఞా చక్ర, అసలు థర్డ్ ఐ అంటే ఏంటి, దీనికి థర్డ్ ఐ అని ఎందుకు పేరుంది, ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మన లైఫ్, మన జీవితంలో జీవించటానికి ఉన్న లైఫ్ ఫోర్స్, శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ లైఫ్ ఫోర్స్ మన తినే ఆహారం ద్వారా వస్తుందా, మనం తాగే నీటి ద్వారా వస్తుందా, లేక మనం పీల్చుకునే గాలి ద్వారా వస్తుందా? మనం పీల్చుకునే గాలి ద్వారా ప్రాణవాయువు మన లోపలికి వెళ్ళి మనకి లైఫ్ ఫోర్స్ని ఇస్తుంది. ఆ ప్రాణవాయువు మనలో వేడిని, వామ్త్ని తయారు చేస్తుంది. ఆ వేడే మనము బ్రతికి ఉన్నందుకు ఆ యొక్క ఆధారం. ఎందుకంటే మన ప్రాణం పోయిందనుకోండి, చనిపోగానే మన శరీరం చల్లబడిపోతుంది. సో ఈ వేడి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన సోర్స్ ఆఫ్ లైఫే ఈ ప్రాణవాయువు వల్ల వచ్చిన వేడి. సో ఇది ఎలా వస్తుంది, ఏం చేస్తుంది మనలో? మనము గాలి పీల్చుకున్నప్పుడు రైట్ నాస్ట్రిల్, లెఫ్ట్ నాస్ట్రిల్, ఈ రెండు ఛానల్స్ ద్వారా మన లోపలికి గాలి వెళుతుంది. ఈ ఒక్క సింగిల్ ప్రాసెస్ మనని బ్రతికించే ప్రాసెస్ ఇది. ఒక్క 5 నిమిషాలు మనం ఫుల్గా భోజనం చేసి బాగా మంచినీళ్ళు తాగి కూర్చొని ఒకవేళ ముక్కు గట్టిగా మూసుకొని ఒక 5 నిమిషాలు కూర్చుంటే చాలు, ప్రాణం పోతుంది. సో ఈ రెండు రైట్ లెఫ్ట్ నాస్ట్రిల్స్ ద్వారా, రెండు ఛానల్స్ ద్వారా మన లోపలికి ప్రాణవాయువు వెళ్తుంది. సో ఒట్టి ముక్కు వరకే ఈ రెండు లెఫ్ట్ రైట్ ఛానల్స్ ఉన్నాయా అని చూస్తే మన లంగ్స్ కూడా రైట్ అండ్ లెఫ్ట్ భాగాలుగా విభజించబడి ఉంది. లంగ్సే కాదు, మన బ్రెయిన్ కూడా, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, మన అంగాలు కూడా, మన చేతులు కాళ్ళు కూడా. ఎందుకు మనం ఒక లంప్ లాగా లేము, ఇలాగ రైట్ అండ్ లెఫ్ట్ కలయికతో ఉన్నాము, ఈ డ్యుయాలిటీస్తో, ఈ ద్వంద్వాలతో కలిసి ఉన్నాము? సో బయటకి ఫిజికల్ డిమార్కేషన్సే కాకుండా ఇంకా ఏమన్నా సూక్ష్మంగా ఈ ద్వంద్వాలు ఉన్నాయా మన లోపల? అవి ఎలా తెలుస్తాయి మనకి? ఎప్పుడైతే సైన్స్ ఎండ్ అవుతుందో స్పిరిచువల్ సైన్స్ మొదలవుతుంది. సైన్స్ చూసినవే, కనిపించినవే నిజంగా నమ్ముతుంది. కనిపించని దానికి, ఎవిడెన్స్ లేని దానికి అది ఏమీ చేయలేదు. అందుకే స్పిరిచువల్ సైన్స్ చాలా గొప్పది. ఇప్పుడు మనం పీల్చే గాలే మనకు కనిపిస్తుందా అండి? కనపడదు. పోనీ ఈ వేడి, మన బాడీలో ఉన్న వేడి కనిపిస్తుందా? కనపడదు. కానీ ఇవి రెండు మనం ఫీల్ అవుతాం. సో కనపడనివి, ఫీల్ అవి, ఎక్స్పీరియన్స్ చేసేవి ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మన స్పిరిచువల్ సైంటిస్ట్, మన ఋషులు ఎంతో అవగాహనతో, రీసెర్చ్తో స్పిరిచువల్ గ్రంథాలని రాశారు. సో ఇప్పుడు మనము అన్నీ ఒకే రకంగా ఉండవు. మనం ప్రతి మనిషి లెఫ్ట్ రైట్ నుంచి ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి వేరువేరుగా ఉంటారు మనుషులు. అంటే కొంతమంది రైట్ హ్యాండర్స్ ఉంటారు, కొంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు, కొంతమంది రైట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారు, కొంతమంది లెఫ్ట్ బ్రెయిన్ ఎక్కువ వాడతారు. దానివలన కొంతమంది ఇంట్యూటివ్గా, ఆర్టిస్టిక్గా ఉంటారు, కొంతమంది లాజికల్గా ఉంటారు. సో ఇలా వేరువేరుగా మనుషులు, మనస్తత్వాలు ఈ రెండు భాగాల్ని ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ మనిషి సెల్ఫ్, అహంకారం అనేది ఒకటే. సో ఈ వేడి కూడా మన శరీరంలో ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల
ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మన మెడ కింద, మన ఆర్మ్పిట్స్లో, మన అరచేతుల్లో వార్మ్త్, వేడి ఎక్కువగా ఉంటుంది. మన ముక్కు, చెవులు, మోకాళ్ళు, ఎల్బోస్తో కంపేర్ చేస్తే కొన్ని ప్లేసెస్ వేడిగా ఉంటాయి, కొన్ని ప్లేసెస్ చల్లగా ఉంటాయి. అంటే ఎందుకు అలా ఉంటుంది అని చూస్తే, ఈ ప్రాణవాయువు మన 2 ఛానల్స్, లెఫ్ట్ నాస్ట్రిల్, రైట్ నాస్ట్రిల్ ద్వారా లంగ్స్కు వెళ్ళి అక్కడి నుంచి బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కొన్ని చోట్ల ఇది కాన్సన్ట్రేటెడ్గా ప్రాణవాయువు ఉండబట్టి ఆ చోట వేడి ఎక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి డిఫరెంట్ ట్యూబ్స్, ఛానల్స్ ద్వారా ప్రాణవాయువు ప్రతి సెల్కి, ప్రతి ఆర్గన్కి చేరుతుందన్నమాట. సో ఈ కాన్సన్ట్రేటెడ్ ఏరియాస్ ఆఫ్ ప్రాణ, వాటినే చక్రాలు అంటారు. చ అంటే చలనం, కరోతి చేయటం, కదలిక, చలనం క్రియేట్ చేసేదే చక్రం. మన ప్రాణవాయువు మన ఎనర్జీని కదిలించి డిఫరెంట్ ఆర్గన్స్కి, పార్ట్స్కి తీసుకువెళ్ళేదే దాని యొక్క ఫంక్షన్. మన బండి చక్రాలు, కారు చక్రాలు కూడా కదలిక, మూవ్మెంట్కి సంబంధించినవి. అందుకని చక్రాస్ అని పేరు పెట్టారు. వాటినే ఎనర్జీ సెంటర్స్ అంటారు. మనకి 7 మేజర్ చక్రాస్ ఉన్నాయి మన శరీరంలో, 100 మైనర్ చక్రాస్ ఉన్నాయి, ఇంకా చాలా చిన్న చిన్న చక్రాస్ ఉన్నాయి. సో ఈ 7 చక్రాల ద్వారా, ఈ ఎనర్జీ సెంటర్స్ ద్వారా మనకి ప్రాణ, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ అన్ని చోట్లకి వెళుతూ వస్తూ ఉంటుంది. సో మనకి హ్యూమన్ ఇవల్యూషన్లోనే ఎంతో గొప్ప ఇవల్యూషనరీ ప్రాసెస్లో అయిన పరిణితి ఏంటంటే, జంతువులన్నిటికీ కూడా ఈ స్పైనల్ కార్డ్ అడ్డంగా, హారిజాంటల్గా ఉంటుంది. మన హ్యూమన్ బీయింగ్స్కే అది వర్టికల్గా, ఇరెక్ట్గా ఉంటుంది. సో మన స్పైనల్ కార్డ్ని, దాన్నే వజ్రః, రిదః, వంశః, మేరుదండః అని సంస్కృతంలో చెప్తారు. దాన్ని కానీ మనము ఒక క్రాస్ సెక్షన్లో కట్ చేసి చూస్తే, ఎడం పక్క ఒక ఛానలు, కుడి పక్క ఒక ఛానలు మన స్పైన్ కింద నుంచి పైన తల, బ్రెయిన్ వరకు వెళ్తూ కనిపిస్తూ ఉంటాయి. వీటినే మన ఎడం పక్క దాన్ని ఈడ, కుడి పక్క దాన్ని పింగళ అని మన యోగిక్ సైన్సెస్ చెప్పాయి. వాటిని సైన్స్ పరంగా కూడా ఛానల్స్, నర్వ్ బండిల్స్. ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎనర్జీని, ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది అని సైన్స్ పరంగా చెప్పారు. మన యోగిక్ సైన్స్ ఇంకొక ఛానల్ని కూడా గుర్తించింది. ఈ ఈడ, పింగళ, లెఫ్ట్ అండ్ రైట్ ఛానల్స్ కాకుండా, ఈ డ్యుయాలిటీస్ కాకుండా మధ్యలో సుషుమ్న అనే ఒక ట్యూబ్, నాడి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ద్వంద్వాలకి అతీతంగా, సుఖదుఖాలకి, కష్టనష్టాలకి, దుఃఖానికి అతీతంగా ఎప్పుడైతే మనం ఎదుగుతామో, అప్పుడు మన ప్రాణవాయువు ఈడా, పింగళ నుంచి సుషుమ్న, ఆ మధ్య నాడి ద్వారా వెళ్ళి మన చక్రాలన్నిటినీ యాక్టివేట్ చేసి సహస్రార చక్రం, ఆఖరి చక్రం వరకు వెళుతుంది. సో మీకు అందరికీ తెలిసిందే ఈ 7 చక్రాల పేర్లు, అవి ఎక్కడ ఉంటాయో. మళ్ళీ ఊరికే దాన్ని టచ్ చేద్దాం ఆ సబ్జెక్ట్ని. అన్నిటికంటే కింద ఉండేది మూలాధార చక్రం. ఇంగ్లీష్లో దాన్నే రూట్ చక్ర అంటారు. రెండవది సేక్రల్ చక్ర, స్వాదిష్టాన. ఈ మూలాధార చక్ర షెల్టర్, సెక్యూరిటీకి సంబంధించిన ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. మనమంతా పంచభూతాలు, 5 ఎలిమెంట్స్తో తయారు చేయబడ్డ వాళ్ళం. లివింగ్, నాన్ లివింగ్, కంప్లీట్ యూనివర్స్ పంచభూతాలతో తయారు చేయబడింది. సో ఈ మూలాధారం ఎర్త్ ఎలిమెంట్తో రిప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎనర్జీస్ అంతా సెక్యూరిటీ, షెల్టర్. అంటే ఒక ఇల్లు మనం ఉండటానికి,
అవి ఆ కోరికలు తీర్చే ఎనర్జీ అక్కడ ఉంటుందన్నమాట. సో రెండవది స్వాదిష్టాన చక్ర, ఇంగ్లీష్లో సేక్రల్ చక్ర అంటారు. అది ప్లెజర్, సెంటర్ ఆఫ్ ప్లెజర్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్రెషన్. దీని తర్వాత దీనికి వాటర్ ఎలిమెంట్ రిప్రజెంటేషన్. మూడో చక్ర మన నేవల్ చక్ర, మణిపూరక చక్ర. దీని రిప్రజెంటేషన్ ఏంటంటే ఫైర్. దీనికి ఏ ఎనర్జీస్ అంటే పవరు, హంగరు, డైజెషను, కన్జంప్షను, వీటికి సంబంధించిన ఎనర్జీస్ ఈ మూడో చక్రాలో ఉంటాయి. నాలుగో చక్ర అనాహత చక్ర, అన్స్ట్రక్ సౌండ్, దాని మీనింగ్ అనాహత. సో దీనికి రిప్రజెంటేషను గాలి, ఎయిర్ ఎలిమెంట్ అన్నమాట. దీని క్వాలిటీస్, దీని ఎనర్జీ క్వాలిటీస్ లవ్, కంపాషన్, కైండ్నెస్. దాని తర్వాత ఐదో చక్ర విశుద్ధి అంటే ప్యూరిఫికేషన్, ఫిల్టరేషన్ అనుకోవచ్చు దాని మీనింగ్. అది థ్రోట్ చక్ర ఇంగ్లీష్లో అంటాం. దీనికి రిప్రజెంటేషన్ ఆకాశతత్వం. ఈ ఎనర్జీస్ స్పీచ్, కమ్యూనికేషన్కి సంబంధించినది. ఆరో చక్ర ఆజ్ఞ అంటేనే కమాండ్, దాని మీనింగ్. ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ చక్ర. ఈ ఆజ్ఞా చక్ర రిప్రజెంటేషను శివ రిప్రజెంటేషన్ అన్నమాట. ఇక్కడ సైట్, ఇన్సైట్, పర్సెప్షన్ ఆఫ్ హయ్యర్ డైమెన్షన్స్, హయ్యర్ ఫ్రీక్వెన్సీస్కి సంబంధించినది ఈ చక్ర. ఏడో చక్ర సహస్రార చక్ర. ఈ సహస్రార చక్ర సమాధిలో అంటే ఇంకా ఇండివిడ్యువల్ సెల్ఫ్, అహంకారం, సెపరేట్ సెల్ఫ్ అనేది, ఈగో అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి హయ్యర్ సెల్ఫ్తో ఐక్యమయ్యే ఎనర్జీస్ ఉండే స్టేట్ అది. సో ఇవి మన 7 చక్రాలు. సో దీంతో పాటు మనము ఇంకొక విషయం తెలుసుకుందాం. నేను వీలైనంత క్లుప్తంగా, వివరంగా, అర్థమయ్యేటట్టు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరందరూ వినే ఉంటారు కుండలిని శక్తి అనే ఒక పదం. అసలు ఈ కుండలిని శక్తి ఏమిటి? మనకి ప్రకృతి, నేచర్, మనకే కాదు జంతువులకి అందరికీ కూడా ఒక రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీని పెట్టింది. కుండ, పాట్ ఆర్ ట్యాంక్. మనం ఒక కుండలో నీళ్ళు మనకు కావాల్సినప్పుడు తాగుతూ ఉంటాం. రిజర్వాయర్ లాగా ఉంటుంది మన ఇంట్లో మంచినీళ్ళ రిజర్వాయర్. ట్యాంక్ ఉందనుకోండి, మన కింద సంపు ట్యాంక్ నుంచి మనం పైపుల ద్వారా మనకు కావలసినంత నీరు మనం వాడుకోవడానికి మనం తీసుకుంటాం. అలాంటి రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ రిప్రొడక్షన్ కోసం ప్రతి జీవుల్లో పెట్టింది ప్రకృతి. అది ఆ మూలాధార దగ్గర ఉంటుందన్నమాట. ఈ ఎనర్జీ ఎప్పుడూ కూడా డార్మెంట్గా ఉంటుంది. మనకు కావలసినప్పుడు అది వాడుకుంటూ ఉంటాం. ఈ సుషుమ్నా నాడి అంటే అది ఎప్పుడు సుషుప్తిలో ఉంటుంది. యాక్చువల్లీ అది ఎప్పుడు డార్మెంట్గా పడుకొని ఉంటుంది. ఈ ఎనర్జీ, కుండలిని ఎనర్జీ దాదాపు ఈడా పింగళాల్లోనే తిరుగుతూ ఉంటుంది మనకి. అండ్ మనం రకరకాల ప్రక్రియలకు వాడుకుంటూ ఉంటాం. సో మెయిన్గా మన హ్యూమన్ బీయింగ్స్కే ఒక విల్ ఉంది, విల్ చాయిస్. ఏమిటది? ఈ కుండలిని శక్తిని మనము కిందకి ఫ్లో చేస్తూ వేరే హ్యూమన్ బీయింగ్ ద్వారా న్యూ లైఫ్ని బయట క్రియేట్ చేయడానికి వాడుకోవచ్చు. లేదా అదే ఎనర్జీని మనం పైకి సుషుమ్న ద్వారా రైజ్ చేసి మన యొక్క హయ్యెస్ట్ హ్యూమన్ పొటెన్షియాలిటీని అన్లాక్ చేయటానికి వాడుకోవచ్చు. అప్పుడు మీరు సూపర్ న్యాచురల్ అనుకోవచ్చు. అలాంటివన్నీ రియాలిటీగా అవుతాయి. దీని గురించి వివరంగా మన శాస్త్రాల్లో, తంత్రాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. విజ్ఞాన భైరవ తంత్ర రెఫర్ చేస్తే మీకు ఈ కుండలిని శక్తి, దీని యొక్క ఎవేకనింగ్, దీని యొక్క ఫంక్షన్స్, రిజల్ట్స్ మీకు అవగతమవుతాయి. అయితే కుండలిని శక్తి ఈజ్ అ రిజర్వాయర్ ఆఫ్ ఎనర్జీ, ప్రకృతి మనకిచ్చింది. ఇంకొకటి, మనకి ఇది ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను,
ఎలా పడితే అలా వీటిని యాక్టివేట్ చేసుకొని చక్రాలని కుండలిని యాక్టివేట్ చేసుకోవటం మంచిది కాదు. ఈ ప్రాణవాయు ఇంబ్యాలెన్స్ అవుతుంది బాడీలో. అది స్టెబిలిటీతో ద్వంద్వాలని దాటి మనం స్వతహాగా అతీతంగా వెళుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా మన ఎనర్జీ హయ్యర్ చక్రాస్కి రైజ్ అవుతూ ఉంటాయి. మన యోగా యొక్క హోల్ ఆబ్జెక్టివ్ ఏమిటంటే ఈ ప్రాణవాయు ఈడా పింగళాలో పైకి కిందకి వెళుతున్న ప్రాణవాయువుని సుషుమ్నాలోకి పంపించటం. క్రియాయోగా చాలా మటుకు ఫోర్స్ఫుల్ బ్రీదింగ్ టెక్నిక్స్తో ప్రక్రియలతో ఈ యాక్టివేషన్, ఈ కుండలిని యాక్టివేషన్ చేయటానికి పనికి వస్తుంది. దీనికి సరైన గురువు కావాలి, సరైన పద్ధతిలో ఎదుగుదల ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు భయంతో, బాధతో, కష్ట నష్టాలతో ఉండేవాళ్ళు దాని నుంచి బయటికి రాకుండా, ఆ ఫుల్ఫిల్మెంట్ లేకుండా ఇది సాధ్యం కాదు. సో ఇది మన క్లుప్తంగా చక్రాల గురించి, అవి ఎలాంటి ఎనర్జీ స్టోర్ చేస్తాయి అనే సంగతి మీకు చెప్పాను. ఇంకొక విషయం, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, మనము ఇండిపెండెంట్గా, ఈ సెపరేట్గా, ఈ బాడీ బౌండరీతో ఉండే ఇండివిజువల్స్ కాదు. మన సోర్స్ ఎనర్జీ, కాన్షియస్నెస్. ఈ సోర్స్ ప్రతి యూనివర్స్లో ప్రతిది లివింగ్, నాన్ లివింగ్ అంతా కనెక్టెడే. ఒకదానికొకటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాం. మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ మనం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేస్తాయి. అట్లాగే భూమికి కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అవి మనని ఎఫెక్ట్ చేస్తాయి, మనం వాటిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాం యూనివర్స్ని. దీని గురించి మళ్ళీ ఇంకొక విషయం చెప్తాను. ఐ థింక్ 2001 సెప్టెంబర్ 11 జరిగింది చెప్తాను. అమెరికాకి ఒక 2 శాటిలైట్స్ నార్త్ హెమిస్ఫియర్లో, మన భూమి యొక్క నార్దర్న్ హెమిస్ఫియర్లో ఒక శాటిలైట్, సదర్న్ హెమిస్ఫియర్లో ఒక శాటిలైట్. ఈ 2 శాటిలైట్స్ అరగంటకు ఒకసారి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మన భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అన్నిటినీ ఇది గమనించి దాన్ని మెజర్ చేసి ఒక డేటా ద్వారా మనకు అందిస్తూ ఉంటుంది. చాలా చాలా డీప్ రీసెర్చ్ చేశారు. ఒక్కరోజు విషయం చెప్తాను నేను మీకు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ పేల్చేశారు కదండి. సో ఎగ్జాక్ట్లీ ఒక ఫస్ట్ ట్విన్ టవర్ పేలిన 15 నిమిషాలకి వాళ్ళ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీలో పెద్ద స్పైక్ కనపడింది. సో ఇలాగా ఎన్నో క్లైమాటిక్ చేంజెస్ వల్ల, ఎన్వైరన్మెంట్ వల్ల, ఈ పెండమిక్స్ వల్ల ఇలా రకరకాలుగా మన హ్యూమన్ ఎమోషన్స్ మారుతూ ఉంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో చాలా మటుకు దేశం అంతా మనుషులు ఒక రకమైన భయంతో, కొంచెం దిగులుతో, బాధతో, దిగ్భ్రాంతితో ఆ ఎమోషన్ చేంజ్ అయ్యేసరికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ద ఎర్త్ చేంజ్ అయింది. సో మనం ఎంత ఇంటర్ కనెక్టెడ్ అంటే అంత ఇంటర్ కనెక్టెడ్. మనం సెపరేట్ కాదు, మనమంతా ఎనర్జీ ఫార్మ్స్. సో దాని తర్వాత ఈ ప్లానెట్స్ కానీ, ఈ సెలెస్టియల్ బాడీస్ అనుకోండి, స్టార్స్ అనుకోండి, వీటన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ఒకదాని మీద ఒకటి పుష్ అండ్ పుల్ ఉంటూనే ఉంటాయి. అలాగే మన మీద, మన కుండలిని శక్తి మీద కూడా వాటి ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. మన ఋషులు ఏది చేసినా, ఏ రిచువల్స్ చేసినా, ఏది చెప్పినా ఏదో ఒక స్టోరీలాగా, మిత్తులాగా చెప్పలేదండి. పూర్తి అవగాహనతో, అండర్స్టాండింగ్తో, సైన్స్తో చెప్పారు. తర్వాత అది పోయింది, మనకి అందకుండా అది ఒక రకమైన సూపర్స్టిషన్స్ లాగా చాలా మటుకు తేల్చేసాము దాన్ని తెలుసుకోలేక. ఈ సైన్స్, ఓల్డ్ సైన్స్ అనుకోండి, న్యూటోనియన్ సైన్స్ అనుకోండి, ఈ ఓల్డ్ సైన్స్ మనం సెపరేటు, కాంపిటీషను, ఈ కోఆపరేషన్ లేకుండా ఉండటం, ఇవన్నీ చెప్పేసరికి మనం చాలా మన నుంచి దూరం అయిపోయాము. చుట్టూ ఉండే ఎనర్జీ నుంచి దూరం అయిపోయి దాని లాభాలు మనం పొందలేకపోతున్నాము. అయితే ఎక్కువగా మన కుండలినిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంపాక్ట్ చేసేవి
సూర్యుడు, చంద్రుడు. దీనికి మన వాళ్ళు ఎలా చెప్పారు అంటే, ఈ కుండలిని శక్తిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే, బ్రైటెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్ అంటే ఫస్ట్ బ్రైటెస్ట్ ఫుల్ మూన్, ఆ రోజు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ ఉంటుందంటే మన కుండలిని శక్తి మీద, దాన్నే మనం గురు పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాం మన కల్చర్లో, మన దేశంలో. ఆ గురు పౌర్ణమి రోజు మన కుండలిని అవేకన్ అయ్యే ఆస్కారం చాలా ఉంటుంది. అంటే ఈ కుండలిని అవేకనింగ్కి విల్ పవర్, డిసిప్లిన్స్ చాలా అవసరం. కానీ ఈ న్యాచురల్ ఫోర్సెస్ కూడా మనకి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకొక రోజు ఏంటంటే ద డార్కెస్ట్ నైట్ ఆఫ్ ద ఇయర్, అంటే డార్కెస్ట్ న్యూ మూన్ నైట్. అదేమిటండి? శివరాత్రి. ఆ రోజు కూడా మన కుండలిని హయ్యర్ ప్లేన్స్కి అవేకన్ అవుతుంది. అందుకే శివరాత్రి రోజు మన స్పైన్, మన మేరుదండం చాలా ఇరెక్ట్గా ఉండాలని చెప్పి ఆ రోజు అసలు పడుకోవద్దంటారు. దీనికన్నిటికీ ఎంతో గొప్ప కారణాలు ఉన్నాయి. మన దేశంలో, మన కల్చర్లో మనది ఎప్పుడూ ప్రయత్నం కూడా హయ్యెస్ట్ కెపాసిటీ, కేపబిలిటీ, పొటెన్షియల్ దాన్ని ట్యాప్ చేయటానికి ఎప్పుడూ మన ఋషులు, మన యోగులు పరిపరి విధాలుగా మనకి యోగా ద్వారా, స్క్రిప్చర్స్ ద్వారా మనకి తెలియజేస్తూనే ఉన్నారు. అవి చెప్పి మనకి వివరంగా నేర్పించి మనని హ్యాండ్ హోల్డ్ చేసి మనని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు లేక ఏమో అని మనం భయపడుతూ మన పరిమిత స్థితిలో మనకున్న కెపాసిటీనంతా తెలుసుకోకుండా, వాడుకోకుండా, అర్థం చేసుకోకుండా మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉండిపోతున్నాము. మన స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఈ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత మన మీద, మన కుండలిని శక్తి మీద ఉంటుందో ఎంతో రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి వాళ్ళు ఎన్నో గ్రంథాలలో దాన్ని వ్యక్తం చేశారు. కోరశాస్త్ర, మృగ సంహిత, జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ కూడా వివరంగా అన్ని సెలెస్టియల్ బాడీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద తెలియజేస్తూ ఉంటాయి. సీజనల్ చేంజెస్ మీద, మన స్లీప్ సైకిల్స్ మీద, మెన్స్ట్రువల్ సైకిల్స్ మీద, ఇవన్నిటి మీద, ఈ సైక్లిక్ చేంజెస్ మీద కంప్లీట్లీ ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. మీకు ఇంకా ఈ మన చక్రాల గురించి వివరాలు ఎక్కువగా తెలియాలి అంటే షట్చక్ర నిరూపణ గ్రంథంలో ప్రతి చక్రం గురించి చాలా వివరంగా దాని యొక్క ఫంక్షన్స్, దాని అవేకనింగ్ చేస్తే, యాక్టివేట్ చేస్తే ఏమవుతుంది అని బాగా వివరించారు. అయితే ఇప్పుడు మనం అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు థర్డ్ ఐ గురించి తెలుసుకోవటానికి. నేను మొదలు మెన్షన్ చేశాను కదా, థర్డ్ ఐ గురించి కూడా తెలుసుకుందాము అని. అసలు ఈ థర్డ్ ఐ అని ఎందుకు అంటారు, ఈ ఆజ్ఞాచక్రాన్ని అని మనం తెలుసుకుందాం. అసలు దీని ఫంక్షన్ ఏంటి? థర్డ్ ఐ అనేది ఒక హార్మోనల్ సెంటర్. మనకి మన శరీరంలో ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే హార్మోన్స్ సెక్రీట్ చేస్తాయో డిఫరెంట్ బాడీ ఫంక్షన్స్కి సంబంధించినవి మనకి 8 హార్మోన్స్ ఉన్నాయి. ఓవరీ, మగవాళ్ళకి టెస్టిస్, అడ్రినలిన్ గ్లాండ్స్, ప్యాంక్రియాస్, థైమస్, థైరాయిడ్, పీనియల్ ఆర్ పైనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ ఇవి. సో పైనియల్ గ్లాండ్నే థర్డ్ ఐ అంటాము. ఆజ్ఞాచక్ర కూడా అదే పొజిషన్లో, అదే ప్లేస్లో కాన్సన్ట్రేటెడ్ ప్రాణవాయువు ఉండే ప్లేస్ అది. సీట్ ఆఫ్ ద సోల్ అని కూడా అంటాము మనం థర్డ్ ఐని. మనకి 6th సెన్స్ దాని నుంచి వస్తుంది అని అంటాము. ఎన్లైటన్మెంట్కి థర్డ్ ఐకి చాలా సంబంధం ఉంది. థర్డ్ ఐ యాక్టివేట్ అయితేనే మనకి ఎన్లైటన్మెంట్ వస్తుంది, ఫ్రీడమ్ వస్తుంది, కంప్లీట్ అన్కండిషనల్ ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, సఫరింగ్ నుంచి కంప్లీట్ విముక్తి వస్తుంది. అసలు దీని గురించి తెలుసుకుందాం కొంచెం. ఈ పైనియల్ గ్లాండ్ చాలా చిన్న గ్లాండ్ అండి, ఒక బఠానీ అంత కూడా ఉండదు. దీని బరువు 173 మిల్లీగ్రాములు, ఒక చిన్న పుల్లంత కూడా ఉండదు దాని బరువు. ఇది ఏం చేస్తుంది అంటే మన సర్కేడియన్ రిథమ్ అంటే స్లీప్, వేకింగ్ సైకిల్స్ని మేనేజ్ చేస్తుంది. దానికి కావలసిన హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది.
ఇప్పుడు మనం పొద్దున్నే నిద్ర లెగిశాక మనకి లైట్ మన కళ్ళల్లో నుంచి ఎప్పుడైతే వెళుతుందో అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మన రెటీనా నుంచి ఆప్టిక్ నర్వ్ ద్వారా హైపోథాలమస్ మీదుగా సుపీరియర్ గ్యాంగ్లియాన్ న్యూక్లియస్ నుంచి పైనియల్ గ్లాండ్కి కొన్ని కెమికల్స్ వెళుతూ ఉంటాయి. సో ఆప్టిక్ నర్వ్ ద్వారా సిగ్నల్ పైనియల్ గ్లాండ్కి తీసుకువెళ్తుంది. తీసుకెళ్లే ముందు హైపోథాలమస్ ద్వారా బయోలాజికల్ క్లాక్ ఉంటుంది అందులో, దాని నుంచి సుపీరియర్ సర్వైకల్ గ్యాంగ్లియాన్ ద్వారా కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ వెళ్ళి పైనియలోసైట్స్ అని పైనియల్ గ్లాండ్స్లో ఇవి వెళ్ళి అక్కడ ఇంకొక కెమికల్ని సిగ్నల్ చేస్తే అప్పుడు మన పైనియల్ గ్లాండ్ సెరటోనిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేస్తుంది. ఈ సెరటోనిన్ ఏం చేస్తుందంటే మనని లోకలైజ్ చేసి మన ప్రపంచం ఈ ఎక్స్టర్నల్ ప్రపంచంతో అలవాటయ్యి ఆ పనులలోకి దించుతుందన్నమాట. అదే అప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ కానీ చూస్తే బీటా వేవ్స్లో ఉంటుంది. మనం కానీ కళ్ళు మూసుకున్నామనుకోండి, కళ్ళు మూసుకొని ఉంటే 80% ఇన్ఫర్మేషన్ కళ్ళ ద్వారానే వెళుతుంది మనకి. సో అప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ కొంచెం తగ్గి ఆల్ఫా స్టేట్కి వెళ్తాం. మెడిటేషన్ స్టేట్స్ ఆల్ఫా స్టేట్స్. తర్వాత మనం నిద్రపోయినప్పుడు బాడీ పడుకొని అదే మైండ్ అవేక్గా ఉన్నప్పుడు తీటా బ్రెయిన్ వేవ్స్ వస్తాయి. డ్రీమ్ స్టేట్కి వెళ్తాం మనం. డీప్ లాంగ్ మెడిటేషన్ స్టేట్స్లో కూడా తీటా బ్రెయిన్ వేవ్స్ని మనము మెజర్ చేయొచ్చు. అప్పుడు ఇన్నర్ విజన్స్లో ఉంటాం మనం. ఇన్నర్ వరల్డే ఎక్కువ రియల్గా అనిపిస్తుంది అవుటర్ వరల్డ్ కంటే. దాని తర్వాత పూర్తి డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు డెల్టా బ్రెయిన్ వేవ్స్ అవుతాయి. హైలీ ఇవాల్వ్డ్ బీయింగ్స్, ఎన్లైటెండ్ బీయింగ్స్ గామా వేవ్స్ రికార్డ్ చేస్తారు. గామా వేవ్స్ 32 Hz to 100 Hz. ఇవి ఏంటంటే సూపర్ కాన్షియస్ బ్రెయిన్ వేవ్స్, హైలీ ఇవాల్వ్డ్ పీపుల్కి ఉండే బ్రెయిన్ వేవ్స్ అన్నమాట. సో మనం నిద్రపోయినప్పుడు రాత్రి లైట్ కళ్ళల్లోకి వెళ్ళనప్పుడు ఈ సెరటోనిన్ మెలటోనిన్గా మారుతుంది. మన పైనియల్ గ్లాండే సెరటోనిన్ని ట్వీక్ చేసి మెలటోనిన్గా తయారు చేస్తుంది. ఆ మెలటోనిన్కి కూడా చాలా మంచి ఫంక్షన్స్ ఉన్నాయి. నిద్రపోయినప్పుడు మనకి ఎంతో హాయిగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మెలటోనిన్ యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి, ఈ ఫ్రీ రాడికల్స్ సెల్స్లో తిరుగుతూ బ్లడ్ స్ట్రీమ్లో ఉంటూ ఉంటాయి చూడండి, క్యాన్సర్ క్రియేట్ చేసే ఫ్రీ రాడికల్ సెల్స్, వాటిని వేరే హార్మ్లెస్ మాలిక్యూల్స్గా రెడ్యూస్ చేస్తుంది. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. హీలింగ్ అవుతుంది, బాడీలో రిపేర్ అవుతుంది, గ్రోత్ అవుతుంది. తర్వాత మెలటోనిన్ ఫర్టిలిటీకి కూడా, రిప్రొడక్షన్కి కూడా పనికొస్తుంది. మెలటోనిన్ తగ్గినప్పుడు ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో మామూలుగా మెలటోనిన్, సెరటోనిన్ ఈ స్లీప్ అండ్ వేక్ సైకిల్స్కి సంబంధించిన హార్మోన్స్. ఇప్పుడు ఈ ఎనర్జీ, ఈ కుండలిని ఎనర్జీ మనకి ఎప్పుడైతే శక్తి వేస్ట్ అవ్వకుండా, ఎలా వేస్ట్ అవుతుందండి ఈ శక్తి అంటే, మనము ఆలోచిస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, కరస్పాండింగ్ ఫీలింగ్ ఉంటుంది. సో దీనికి ఒక ఎనర్జీ ఉంటుంది. మన ఆలోచన, మన ఫీలింగ్, మన ఎమోషన్ ఏమిటండి? ఇట్స్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ ఇన్ఫర్మేషన్ అండ్ ఎనర్జీ ప్యాటర్న్. సో దీనికి కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంతసేపు మనం సర్వైవల్ అంటే ఈ ఫాస్ట్గా బండి నడుపుతూ మన వర్కర్స్తో బాసులతో ఇంటరాక్ట్ చేస్తూ హై బీటా వేవ్స్లో ఉన్నంతసేపు, సర్వైవల్ మోడ్లో ఉన్నంతసేపు, స్ట్రెస్ మోడ్లో ఉన్నంతసేపు మన ఎనర్జీస్ ఎప్పుడు ఈ 3 లోవర్ చక్రాస్లోనే ఉంటాయి. 95% ఎనర్జీ బాడీలో ట్రాప్ అయిపోయి ఉంటుంది. అది బ్రెయిన్కి రిలీజ్ అవ్వాలి. అప్పుడే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళగలుగుతాము, హయ్యర్ కాన్షియస్ స్టేట్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము, మన యొక్క అల్టిమేట్ పొటెన్షియల్ని అన్లాక్ చేసుకోగలుగుతాము. సో ఎప్పుడైతే ఈ ఎనర్జీ మనకి పైకి కిందకు వెళ్లకుండా ఈ 3 చక్రాల్లోంచి పైకి వెళ్ళటం మొదలు పెడుతుందో, హార్ట్ ఎప్పుడూ కూడా సెంట్రల్ చక్ర, అనాహత చక్ర, అది ఓపెన్ కాదు. మనకి ఎప్పుడూ భయంలో, ఈ బాధలో, సర్వైవల్లో, ఈ ప్లెజర్స్లో కొట్టుకునేటప్పుడు అసలు హార్ట్ ఓపెన్ కాదు. ఆ కైండ్నెస్, కంపాషన్, అన్కండిషనల్ లవ్ అసలు రాదు. ఎప్పుడైతే కంప్లీట్ భయం ట్రాన్స్మ్యూట్ అవుతుందోనే అప్పుడే లవ్ ఇవోక్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఈ ఎనర్జీస్ హార్ట్ ద్వారా ఎప్పుడైతే పైనియల్ గ్లాండ్ని టచ్ చేస్తాయో, థర్డ్ ఐని టచ్ చేస్తాయో, అప్పుడు ఈ పైనియల్ గ్లాండ్ అది కొన్ని క్రిస్టల్స్తో
తయారు చేయబడి ఉంటుంది, ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు. ఈ ఎనర్జీ ప్రెషర్కి చాలా సెన్సిటివ్ అది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే పైకి రైజ్ అవుతుందో థాలమిక్ గేట్ అనేది ఓపెన్ అయ్యి పైనియల్ గ్లాండ్కి ఎనర్జీ వెళ్ళి అక్కడ రకరకాల మెటబలైట్స్ తయారవుతూ ఉంటాయి. ఆ టైంలో ఏమవుతుందంటే ట్రాన్స్డ్యూస్ అయిపోతూ ఉంటాయి, అంటే ట్రాన్స్మ్యూట్ అయిపోతూ ఉంటాయి. ఏంటి, కోపము, గిల్ట్, బాధ, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఇంటూ ఏ హయ్యర్ స్టేట్స్ కంప్లీట్లీ. ఆ టైంలో మనకి ఆ పైనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్కి ఒక సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు పిట్యూటరీ గ్లాండ్ ఒక 2 కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది ఏంటంటే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్. ఆక్సిటోసిన్ నైట్రిక్ ఆక్సైడ్ని మళ్ళీ క్రియేట్ చేస్తుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే మన హార్ట్లో ఉన్న ఆర్టరీస్ని ఉబ్బేటట్టు స్వెల్ చేస్తాయి. ఆ టైంలో మనకి ఎంత ప్రేమ అంటే మన మొత్తం బాడీలో ఒక రకమైన ప్రేమ, కంపాషన్ నిండుతాయన్నమాట. ఈ వేసోప్రెసిన్ అనేది ఉంది చూడండి, ఆ వేసోప్రెసిన్ ఏం చేస్తుందంటే వాటర్ అంతా కూడా సెల్స్లోకి అబ్జార్బ్ చేసేటట్టు చేసి ఎనర్జీని అంతా పైకి పుష్ చేస్తూ ఉంటుంది. సో మన హోల్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్తో మునిగి ఉంటాం. ఈ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అనేదే పోతుంది కంప్లీట్గా. ఈ సర్వైవల్ సెంటర్స్ని బెంజోడయాజెపిన్స్ అనే ఒక కెమికల్, మళ్ళీ ఇంకో ట్వీక్ అయితే మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసే బెంజోడయాజెపిన్స్ ఈ సర్వైవల్ సెంటర్ని కంప్లీట్గా సప్రెస్ చేసేస్తాయి. సో మనది అప్పుడు ఆ పైనియల్ గ్లాండ్ పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్తో ఒక రకమైన రేడియో యాంటెనా లాగా తయారవుతుంది. అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ని అది తీసుకోగల శక్తి వస్తుంది దానికి. ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నప్పుడు ఈ విజిబుల్ లైట్లో మనకి 5 సెన్సెస్తో మనకి కనిపించేది, అనుభవించేది, తెలిసేది, చూసేది, ముట్టుకునేది ఒక లెవెల్లో ఉంటే, మనకి ఎప్పుడైతే ఈ పైనియల్ గ్లాండ్ ఎప్పుడైతే కంప్లీట్గా యాక్టివేట్ అవుతుందో, ఈ ఎనర్జీతో నిండి ఉంటుందో, రేడియో యాంటెనాగా మారుతుందో, అప్పుడు అది హయ్యర్ ఫ్రీక్వెన్సీ, ఈ విజిబుల్ లైట్ ఫ్రీక్వెన్సీస్ కంటే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ని అది ట్యాప్ చేస్తుంది. అప్పుడు ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ నుంచి వచ్చే యొక్క ఇంట్యూషన్ అవ్వచ్చు, ఇన్సైట్ అవ్వచ్చు, విజన్స్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అది మనము తీసుకొని మనం దాన్ని యూజ్ చేసుకొని మన యొక్క ఇండివిడ్యువల్ డివైన్ కాన్షియస్నెస్ లాగా మనం ఎస్టాబ్లిష్ అవుతాం. సో మన చక్రాస్, మన థర్డ్ ఐ యొక్క సైన్స్ క్లుప్తంగా ఇది. ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే మీరు ఎంతైనా దాని గురించి చదవచ్చు, ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకోవచ్చు. నమస్కారం.